హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ క్యారెట్ హల్వాని సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా ఇట్లే కరిగిపోతుంది. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. క్యారెట్ హల్వా కోసం నేనైతే పావు కేజీ క్యారెట్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఉన్న క్యారెట్లను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మనకి హైబ్రిడ్ క్యారెట్లు కూడా పెద్ద సైజులో పింక్ కలర్లో దొరుకుతాయి. వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినైతే ఇలా పైన చెక్కు మొత్తం తీసేసి ఒకసారి వాటర్లో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే ఇలా తురుముకోవాలి. మనకి ఇలా తురుముకునేది 2 సైడ్స్ ఉంటుంది కదా. ఇలా ఒక సైడు ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో సైడు చిన్నగా కూడా మనం తురుముకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసుకొని బరకగా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా తురిమితే ఏమవుతుందంటే హల్వా తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా తురుముకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను కరిగించుకున్న నెయ్యి తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్లను వేసుకొని వీటినైతే ఈ నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము మొత్తం వేసుకొని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా క్యారెట్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి మనకి ఇది పొడి పొడి అయ్యేంత వరకు ఇలానే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఫ్రై చేసేటప్పుడు వాటర్ అనేటివి బయటకు వస్తాయి. ఆ వాటర్ మొత్తం దగ్గర పడి పొడి పొడి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, మనకైతే పొడి పొడి అవుతుంది. ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇప్పుడు నేనైతే కాచి చల్లారబెట్టుకున్న పాలనైతే ఇందులో వేసుకుంటున్నాను. 1/2 లీటర్ మిల్క్ని అయితే వేసుకుంటున్నాను. మిల్క్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ హల్వా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్నైతే మొత్తం దగ్గర పడే అంతవరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి క్యారెట్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను. ఇలా పంచదారను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. ఇది పాల నుండి తీసిన మీగడ, ఫ్రెష్ మీగడ అయితే ఇందులో వేసుకుంటున్నాను. మీరు మీగడ లేకపోతే గనక కోవా ఉంటుంది కదా, కోవా కూడా వేసుకోవచ్చు. మీగడ వేయడం వల్ల క్యారెట్ హల్వా మరింత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఒకవేళ మీగడ లేకపోతే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని పూర్తిగా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మీకు జ్యూసీగా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పూర్తిగా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్లను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తే మనకైతే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ మీగడ వేసాం కదా, ఆ మీగడ ఫ్లేవర్ వల్ల మరింత టేస్టీగా ఉన్నది క్యారెట్ హల్వా అయితే. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.